నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను. మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీరు చేయొచ్చా? ఓకే. అగ్రీ డిసగ్రీ? ఎస్. అగ్రీ అండి. ఓకే. ఓకే. 27 ఆగస్టు 1994 8:05 AM చీరాల అని ఇచ్చారు, అంతే కదా? అవునండి, అంతే కరెక్ట్. 8:05 వేస్తే నేను 7:51:56 సెకండ్స్ తీసుకున్నాను. ఓకే. ఓకే. కొంచెం వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. మీరేమంటారు? ఓకే. మీ హైట్ ఆ, ఎంత? నా నేను 5'10" అండి. 5'10". ఓకే, పర్ఫెక్ట్. ఇంకేం సన్ స్టార్లో పడింది ఓకే. లగ్నము తర్వాత. ఆ, సరే, మీరు ఎప్పుడైనా చెప్పించుకున్నారా? జనరల్ గా పేరెంట్స్ చూపించుకున్నాను. నేను ఓ, స్పెసిఫిక్ గా నేను యాక్చువల్గా ఇప్పుడు చూపించుకోలేదు. ఓకే. ఇప్పుడు ఎందుకు చెప్పాలి నేనైతే? నార్మల్ గా బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చాను. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరు ఆల్రెడీ అట్లా. స్టార్ట్ చేశారు కదా నన్ను అడగకుండానే. అంటే వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనున్నా. యాక్చువల్ గా ఇది చాలా రైట్ టైం మీతో కనెక్ట్ అవ్వడానికి. ఓకే, రైట్ రైట్ రైట్. సరే, ఏం బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్, డాడీకి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఓకే, రైట్, గుడ్. దాంట్లో ఇప్పుడు ఏదన్నా వేరే ఫీల్డ్ కూడా ఎక్స్పాండ్ అవుదామని థాట్స్. ఒకటి ఓకే, రెండు కన్స్ట్రక్షన్ ప్లాన్స్ అంటే ఉన్నాయి. మీరు ల్యాండ్ తీసుకొని మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తారా? అంతే అంతే అంతే. ఓకే, రైట్ రైట్. మరి ఇప్పుడు ఏం చేయాలని అయితే? ఇప్పుడు ఈ బిజినెస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అండ్ అలానే సైమల్టేనియస్ గా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాము. ఓకే ఓకే, రెస్టారెంట్ అది లాగా పెట్టాలని. రెస్టారెంట్ కమ్ రూమ్స్, హోటల్ మినర్వా హోటల్, స్టైల్ ఓకే అట్లా. ఓకే ఓకే, హోటల్ రూమ్స్. ఓకే, ఆ, ఆ, ఆ. రైట్. అయితే మీ మీ ఫాదర్దే ఇన్వెస్ట్మెంట్ అంతా? అంతే అంతే. సో సరే, నేను అంటే లైక్ ఫుల్ ఎండ్ చెప్తానని నేను చెప్పలేను కానీ, బట్ మీ మీ సిచ్యువేషన్లో మీకు ఎంత అది ముందుకు పోయేదానికి చెప్తాను. ఒక పూర్తి అండర్స్టాండింగ్ రాకపోవచ్చు కానీ ట్రై చేద్దాం. ఓకే, అసలు చార్ట్ ఎలా ఉంది? సరే. సరే చూద్దాం. కన్యా లగ్నం వచ్చింది మీది, తర్వాత భరణి నక్షత్రం వచ్చింది, కనిపించింది కదా? అంతే కరెక్ట్. ఓకే ఓకే, సరే చూద్దాం చార్ట్ ఎలా ఉందో. లగ్నం మీద శుక్రుడు భాగ్యాధిపతి కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు అష్టమాధిపతి అయినప్పటికీ కూడా ఆధిపత్య దోషం లేదు, ఎందుకంటే తృతీయ స్థానం ఖాళీ ఉండడం వల్ల అష్టమాధిపతి ఉన్నట్టు కాకుండా అక్కడ తృతీయాధిపతి అంటే కోణాధిపతి అంటే 2, 3 కదా, అంటే రెండో అధిపతి శుక్రుడు, 9వ అధిపతి, 3వ అధిపతి, 3, 9 ఆపరేట్ అయ్యి 3, 9, 10. 3, 9, 10 అని అంటే మనకి కమ్యూనికేషన్, కన్సల్టింగ్ ఇట్లాంటి ద్వారా బాగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. అది మీరు కన్స్ట్రక్షన్ చేయండి, బిల్డర్ చేయండి, ఇంకోటి ఎక్స్పోర్ట్ చేయండి, ఇట్లాంటికి పనిచేస్తుంది. వాళ్ళు ఏమయ్యారు, దశమానికి కనెక్ట్ అయ్యాడు శుక్రుడు, మంచిది, ఏం డిస్టర్బ్ కావట్లేదు. శనికి వక్రత్వం ఉంది, రాహు ద్వితీయంలో ఉన్నాడు, ఎక్సెప్షన్ వచ్చింది. గురు రాహుల పరివర్తనతో శుక్రుడిని ఫాలో అవుతున్నాడు, నీచ శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. అంటే ఏంటంటే, సో మీరు ఫస్టే పాజిటివ్ అయిపోలేరు, నెగిటివ్ టు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అనమాట. కనిపించిందా? అంటే కొంచెం ఏంది మొహమాట పడకండి. రైట్ రైట్, తప్పేం కాదు. ఇప్పుడు బిజినెస్ అన్నాక ఇప్పుడు మీరు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కీడించి మేలించాలి తప్ప అంతా ప్రాఫిట్ అనుకుంటే ఓవర్ పాజిటివ్ ఉండలేము. ఓవర్ పాజిటివ్ ఉండలేం కదా, రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి కదా. అవునవును. తర్వాత చంద్రుడు, తర్వాత బుధుడు, ఇవన్నీ మంచిగా ఉంది, మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. అక్కడ చంద్రకేతువులు కలిసి ఉన్నారు కదా, అక్కడ థీమ్ ఆఫ్ ది మదరు, అవి కొంచెం డిస్టర్బ్ అవుతుంటాయి. బేసికల్లీ ఏంటంటే అన్ని ప్లానెట్స్ డిబిలిటేటెడ్ ప్లానెట్ ని ఫాలో అవుతున్నాయి ఇండైరెక్ట్ గా. చూడండి, గురు రాహులు ఫాలో అవుతున్నారా, తర్వాత బుధుడు ఫాలో అవుతున్నాడు, చంద్రుడు ఫాలో అవుతున్నాడు, కేతు ఫాలో అవుతున్నాడు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ద్వితీయాన్ని ఫాలో అవుతున్నాయి, లేదంటే లగ్నాన్ని ఫాలో అవుతున్నాయి. అది కొంతవరకు మంచిది. వ్యయాధిపతి వ్యయంలో ఉండి అష్టమానికి కనెక్ట్ అయిన దోషం లేదు, మంచి విపరీతం. వ్యయాధిపతి వ్యయంలో బాగున్నాడు కాబట్టి ఏంటిది, ప్రొటెక్షన్ ఉంది. అండ్ 6th లార్డ్ ఆల్సో కనెక్టెడ్. 6, 8, 8లో ఉన్న గ్రహాల్లో మనకి లీడింగ్ ప్లానెట్ ఏంటిది, చంద్రుడే లీడింగ్ ప్లానెట్ అట. ఓకే, చంద్రుడు కేతు అవుతారా? చంద్రుడు కేతు రెండు ఉన్నారు కదా, రెండిట్లో బలమైన గ్రహం చంద్రుడు అనమాట. ఓకే, ఆ చంద్రుడు శుక్రుడు కనెక్టెడ్, లగ్నానికి కనెక్టెడ్. బాగుంది. అంటే లైక్ విల్ బి సేఫ్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్, కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ ఎక్కి చేయాల్సి వస్తుంది అంతే. ఓకే 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 ఓకే. జనరల్గా చార్ట్ బాగానే ఉంది. చూద్దాం. సో టైం లైన్ చెప్తాను, మీకు ఎట్లా పని చేసిందో చూడండి. పని చేస్తే ముందుకెళ్దాం, లేదంటే టాటా బై బై చెప్తాం. సరే, ఓకే డన్. ఓకే, ఒకటే సెకండ్. మీరు దశ వచ్చేసేసి శుక్ర దశలో చంద్రభుక్తిలో అలా పుట్టారనమాట. ఆగస్టు 27 కదా. సో చంద్రుడు ఎలా ఉన్నాడు,
చంద్రుడు కొంచెం అఫ్లిక్షన్లో ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ డిటాచ్మెంట్ అంటే మెటీరియలిస్టిక్ కాంబినేషన్స్తో డిటాచ్మెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు. కాబట్టి ఏంటంటే కొంచెం బ్రేకులు పడుతూ పని జరుగుద్ది, పని అవుతుంది, కానీ బాగా అబ్స్ట్రకల్తో అవుతూ చాలా ఉంటుంది అన్నమాట. చాలా అబ్స్ట్రకల్స్ చాలా ప్రతిసారి ఇక అవ్వదులే అని వదిలేసాక అవుతూ ఉంటుంది. నార్మలే ఉంది చార్ట్ స్టార్టింగ్లో. ఓకే, సో ఏది ఎలా ఉందో అలా వెళ్తూ ఉంటుంది. చంద్రుడు అఫ్లిక్షన్లో ఉన్నాడు కాబట్టి వర్షాకాలం అదంతా ఉంది కదా, కాబట్టి కొంచెం చిన్న చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఇస్తాయి. దాని తర్వాత మీకు 96, 97లో మనకి ప్రోగ్రెస్ మంచి ఆస్పెక్ట్ కనిపించింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్ అని సెక్స్టైల్ ఇచ్చింది, తను మార్స్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఎక్సలెంట్ కదా అది. మళ్ళీ భాగ్యాధిపతి దశ జరుగుతూ ఉన్నది. భాగ్యాధిపతి నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నాయి కాబట్టి శుక్రుడు స్టార్లో దశమానికి పడ్డాడు. కాబట్టి ఇప్పుడు అష్టమం ఫేవరబుల్గా పనిచేస్తూ ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఈ శుక్రదశ కుజభుక్తి అనేది అసలు మీకు మంచి లిఫ్ట్ ఇస్తుంది. అంటే మీకు 3 ఇయర్సే కానీ మీ ఫాదర్కి వర్కో ప్రాజెక్టో గవర్నమెంటో ఏది ఉంటుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్లో బాగా ప్రోగ్రెస్ ఇచ్చి ఉండాలి మీకు 3 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు. ఏమైనా ఐడియా ఉందా? ఫాదర్ కి అంతా వెరీ పాజిటివ్ అప్పుడంతా. వెరీ పాజిటివ్ ఉంది. ఓకే, తర్వాత మంచిగానే వెళ్తా ఉంది చాటు. ఇక ఆపట్లేదు అనమాట, ఇక కంటిన్యూ అనమాట. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తుంది. దాదాపుగా అంటే చిన్న చిన్న ఆస్పెక్ట్స్ వచ్చాయి, కానీ మేజర్ ఆస్పెక్ట్ చెప్పుకోవాల్సి వస్తే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2003లో కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ వచ్చింది. ఓకే, అంటే 2003 ఉన్నారా నాతో? అవునా అంటే మళ్ళీ ఇంకోటి ఏం జాయిన్ అవుతున్నారా? లేదు. ఓకే, రైట్. ఓకే, 2003లో 2004లో ఇబ్బంది వచ్చింది. అక్కడ ఛాలెంజ్ వచ్చింది. అక్కడ డెసిషను, ఇన్వెస్ట్మెంట్, పార్ట్నర్షిప్స్, లేదంటే ఫ్యామిలీ హెల్త్, లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్, అక్కడ ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయో చూడండి. ఎందుకంటే 10th హౌస్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి ట్రైను, వీనస్కి సెక్స్టైలు, ఇవన్నీ బ్యాడ్. తర్వాత మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్, ఈ బ్యాడ్ కొంచెం దెబ్బతింది అనమాట. కనిపించింది ఏమైనా ఛాలెంజెస్ లేదా? అండ్ పెద్ద ఛాలెంజ్ లేదు. యాక్చువల్ గా డాడీ ప్రమోషన్ మీద వేరే బ్రాంచ్ కి ఏం చేశారు మీ ఫాదర్ అప్పుడు? బ్యాంక్ మేనేజర్ ఇంతకు బ్యాంక్ మేనేజర్ చేశారు. సో మరి అక్కడ ఏమి ఇబ్బంది వచ్చింది? అంటే మీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు ఆయన? అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, రైట్ 100%. మరి అప్పుడు మీ మదర్ కి మేనేజ్మెంట్ ఇదంతా పడింది, అర్థమైంది. అవును, ఒక 1 year వరకు దూరంగా మరి దూరంగా ఉన్నారంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్, పేరెంట్స్ ఇద్దరు ప్లజెంట్ గా వాళ్ళు హ్యాపీ మ్యారిటల్ లైఫ్ వెళ్తూ ఉందనంటే పిల్లలు అంతా బాగున్నట్టు, అప్పుడు కుటుంబం సరిగ్గా వెళ్తున్నట్టు. ఇటు డబ్బులు ఇస్తుంది, కానీ అటు సైడ్ సంతాన దోషం వచ్చింది కదా. సంతాన దోషం అంటే యువర్ మిస్సింగ్ ఫాదర్ అన్నట్టు కదా, ఎప్పుడో సంవత్సరానికి కనబడుతుందంటే మధ్యలో వచ్చినా కూడా, అర్థమైందా? సో అది, సో అక్కడ అది బ్యాడ్ ఆస్పెక్ట్. అంటే చార్ట్లో కొంత గుడ్ స్క్రీన్ ప్లే నడుస్తూ ఉన్నది, కానీ దశ బాగుంది, కానీ చిన్న సిచ్యువేషన్ ఇది. ఓకే, దశే బాగోపోతే పని చేసేది కాదనమాట. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఒక్కోసారి మనం బ్యాక్గ్రౌండ్లో హెల్త్ కూడా చెప్తాం, అది వచ్చినప్పుడు చూద్దాం. సరే, ముందుకు చూద్దాం. ఇక ఇదే మేజర్ ఆస్పెక్ట్ ఇక్కడ. ఇప్పుడు ఆస్పెక్ట్ అంటూ ఇంకేం లేదు. కాబట్టి ఏంటంటే మళ్ళీ న్యూట్రల్ అయ్యి వెళ్తూ ఉంటుంది. మళ్ళా 2007లో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ వచ్చింది అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్ 2007 ఆగస్టు మనదే, బట్ కొన్ని నెలల ముందైనా తర్వాత అయినా పర్లేదు, బట్ దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్. సో ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు కనిపించిందా? 7, 8, 9 మంచి డబ్బులు వస్తాయి, బాగుంటుంది అనమాట. కనిపించినాయి కదా. అంటే 2007 వెరీ పాజిటివ్. ఓకే, 2008 పాజిటివ్ కాదు. ఎందుకు పాజిటివ్ కాదు? 2008లో ఫాదర్ కి జాబ్ లో, అంటే జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తా ఉన్నారు. అప్పుడు 2008లో ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు ఫాదర్? 2007 నుంచి, కరెక్ట్ మీరు చెప్పిన ఇయర్ నుంచి, 2007 నుంచి. 7 నుంచే బిజినెస్ చేస్తున్నారు. ఓకే, ఏం బిజినెస్ ఇది? కన్స్ట్రక్షన్ విత్ పార్ట్నర్స్ కన్స్ట్రక్షన్. ఈ పార్ట్నర్ ఎప్పుడు పరిచయం అయ్యిండు? వాళ్ళు అంటే మా ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మిగతా ఇద్దరు వాళ్ళ వాళ్ళు ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రపోజల్ పెట్టారు? ఇప్పుడు మీ ఫాదర్ రీలోకేట్ అయ్యారు కదా 2003, 4, 5 మధ్యలో. ఆ రీలోకేట్ అయినప్పుడే వీళ్ళు పరిచయం కానీ ప్లానింగ్ కానీ జరిగిందా? లేదు, వీళ్ళు ఫాదర్ 2003లో వెళ్ళి మళ్ళీ 2004లో వెనక్కి వచ్చేసాం. ఓకే, వచ్చేసారు. ఓకే, వచ్చేసారు. తర్వాత 2006 ఎండ్ లో, 2007 స్టార్టింగ్ లో ఇదేంటిది ఈ బిజినెస్ ప్రపోజల్ ఒకటి వచ్చింది. పార్ట్నర్ అదే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తోటి, మళ్ళీ వాళ్ళ పార్ట్నర్స్ తోటి కలిసి కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో లాస్ అయిందా? ఏమైంది? అది సూపర్ సక్సెస్, అది ప్రాఫిట్. మనం నెగిటివ్ ఏం చెప్పాం మరి? 2008లో, అంటే నెగిటివ్ ఏం చెప్తున్నారు మీరు? అప్పుడు ఫాదర్ జాబ్ చేస్తూ బిజినెస్ లో ఉన్నారు కదా, జాబ్ లో చాలా పెద్ద హర్డిల్ వచ్చింది. ఓకే, మనం ఏం నెగిటివ్ చెప్పాం. సరే, మీకేం నెగిటివ్ అయితే జాబ్ మానేసరిగా అయితే తర్వాత జాబ్ మానేశారు. ఓకే, ఇప్పుడు నెగిటివ్ ఏమైంది మీకు?
మాకి అంటే మెంటల్ స్ట్రెయిన్ అంతే. అంతే కదా, ట్రామా అంతే. నెగిటివ్ ఏం లేదు. మీ ఫాదర్కి ఇది పెద్ద లైఫ్ చేంజర్. ఇప్పుడు మీ ఫాదర్ మొత్తం జాబ్ చేస్తే కెరియర్లో ఒక 50 లక్షలు సంపాదించారనుకో, ఈ ఆస్పెక్ట్తో జాబ్ పోయినా కూడా ఓ 5 కోట్లు సంపాదిస్తారు. అర్థమైందా? పైకి వెళ్ళిపోద్ది గ్రాఫ్. మనం బ్రహ్మాండమైన పైకి ఆస్పెక్ట్ చెప్తున్నాం, కిందికి కాదు. అర్థమైందా? కాబట్టి అంతే, అసలు ఆ మనం రకం కరెక్ట్. మనం నెగిటివ్ అసలు చెప్పట్లేదు. అర్థమైందా? మీకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనుకుందాం ఉదాహరణకి, మీకు ఇంత శాలరీ ఫిక్స్డ్, ఇన్ని రోజుల్లో ఇంత వస్తుంది అనేది ఫిక్స్డ్ కదా. అవును. ఇప్పుడు మీరు లార్జ్ స్కేల్లో బిజినెస్ చేస్తున్నప్పుడు మీకు డోర్ ఓపెన్ అవ్వాలంటే ఆ ఎగ్జిస్టింగ్ చిన్న డోర్ క్లోజ్ అయితేనే పెద్ద డోర్ ఓపెన్ అవుద్ది కదా. అవును. సో మీరు నాకు మార్కులు తక్కువ వేసినా కానీ నేను మీ ఫాదర్కి 7, 8, 9 ఎక్సలెంట్గా పైకి వెళ్ళిపోయిందని చెప్తా. ఎందుకంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ అమేజింగ్ రిజల్ట్ అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ 8th హౌస్ ఉంది కదా, కాబట్టి ఆ వీనస్ మెర్క్యూరీ వచ్చాడు. మెర్క్యూరీ వీనస్ స్టార్లో ఉన్నాడు, వీనస్ లగ్నం మీద ఉన్నాడు. ఏం కాదు, బాగుంది. ఓకే, తర్వాత మనం ఏం ఆపట్లేదు, కంటిన్యూ. ఓకే, మళ్ళీ ప్రాబ్లం వచ్చిన వరకు ఓకే 9, 10 ఇదంతా ఓకే. మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, చెప్తాను. ఇక్కడ వస్తుంది ఒకటి. 2014లో సందర్శ జరుగుతూ ఉన్నది, సాటర్న్ భుక్తి జరుగుతుంది. సాటర్న్ రెట్రోగ్రేట్ వల్ల కొంచెం ట్విస్ట్ అవుతుంది కానీ, బట్ ఎనీవే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్కి స్క్వేర్. ఈ మధ్యలో అంతా ఏం జరిగిందనంటే ఇదంతా ప్రోగ్రెసే. ఓకే, కానీ ఇక్కడ ప్రాబ్లం చెప్దాము. 2014లో 13 కూడా తీసుకోవచ్చు, 14, 15 ఈ ప్రాంతంలో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ నెగిటివ్గా జరుగుతుంది. 10th హౌస్ స్క్వేర్ వీనస్, ఛాలెంజ్ ఫర్ ద ఫాదర్ డెసిషను, ఎమోషనల్, ఇవన్నీ కూడా ఛాలెంజ్. మదర్ హెల్త్ అయితే మదర్ హెల్త్, లేదంటే మీ చదువు, డైవర్షను, ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అట్లా ఏం జరుగుతా ఉన్నాయి అక్కడ ఛాలెంజ్. 100% ఫాదర్ కి ఫినాన్షియల్ గా ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ కి చాలా గ్యాప్ వచ్చేసింది. అప్పుడు బాగా కొంచెం స్ట్రగుల్ అయ్యారు. ఫైనాన్షియల్ గా అనుకున్నంత అవుట్కమ్ రావట్లేదు. లేదు. అవును. దాదాపు ఇక్కడ 2-3 ఏళ్ళు పట్టేస్తుంది చూడండి. ఓకే, అవును. ఇదంతా ముందు పోవట్లేదు. ఇక్కడ మళ్ళీ ఒక లిఫ్టింగ్ ఆస్పెక్ట్ వస్తూ ఉంది, ట్విస్ట్ ఆస్పెక్ట్. 2017లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకొని ఆల్ ఆఫ్ అ సడన్గా చేంజ్ అవుద్ది. అంటే మీ చదువు చేంజ్ అవ్వచ్చు, పెండింగ్ ఫ్యామిలీ హెల్త్ ఏదైనా ఉంటే సర్జరీ చేయించుకొని సాల్వ్ చేయించుకోవచ్చు. మనం సర్జరీ నెగిటివ్ అనుకుంటాం కదా, అదేం కాదనమాట. ఇప్పుడు అంత పాజిటివ్గా మనం మార్చుకోవాలన్నమాట. అంత మారుతూ ఉందన్నమాట, ట్రెండ్ మారింది. ఇప్పుడు ఇంతకు ముందు చేసే మోడల్ ఆఫ్ బిజినెస్ మారి ఇప్పుడు ఈ 17, 18 వేరే గ్రోత్ కోసమే, కానీ సఫరింగ్ ఉంటుంది. అర్థమైందా? స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నంత మాత్రాన్ని నీకు డబ్బులు రాలేదని కాదు, అవన్నీ ప్రాసెస్లో ఉన్నట్టు. ఇది చాలా 2017 నుంచి 19 మళ్ళీ ఇంకో లిఫ్ట్. మనం అప్పట్లో లిఫ్ట్ చెప్పిన తర్వాత ఇది కూడా ఇంకొక పెద్ద లిఫ్ట్ అనమాట. ఏమన్నా వచ్చిందా, రాలేదా? అవును. నేను ఏదైతే 2014లో స్ట్రగుల్ ఒక ప్రమోషన్ కోసం అనేది 2017కి వచ్చింది. ఇప్పుడు వచ్చింది కాబట్టి రైట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది, మీకు ప్రాఫిట్స్ వస్తాయి. అదే అప్పుడు వచ్చి ఉంటే మీకు లాస్ అయ్యేది, చాలా చీటింగ్ అయ్యేది, అట్లాంటివి అయ్యేది అని చెప్తా. అర్థమైందా? ఓకే, పని చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఇంక ఏం లేదు, ముందు పోతా చార్ట్ చెప్తా. ఛాలెంజ్ వస్తుంది. ఇక 2022లో చంద్రదశ జరుగుతుంది. చంద్రుడికి అఫ్లిక్షన్ ఉంది. ఛాలెంజ్ మదర్ ఆస్పెక్ట్ కదా, చంద్రుడు మాతృకారకుడు కదా, ఇది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. పెళ్ళి ఎప్పుడైంది? నాకు 21లో అయింది. 21 ఎండ్లో, అదే 21 నా ఆగస్ట్ తర్వాత అయింది. అయ్యిందా? మరి నెక్స్ట్ ఇయర్ పంచమాధిపతి వక్రి, ఎక్సెప్షన్ ఉంది. గురు పరివర్తనలో వీనస్ని ఫాలో అవుతున్నాడు, బట్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు. మరి 2022లో రిలేషన్షిప్ ఛాలెంజెస్ ఎట్టా ఉన్నాయి? తర్వాత నెక్స్ట్ చైల్డ్ ఇమీడియట్గా ప్రోగ్రెస్ అవుతా ఉందా, లేదంటే ఇంకా వర్క్ పరంగా ఏమన్నా బిజినెస్ ఎక్స్పాన్షన్లో అనుకున్నట్టు ముందు పోవట్లేదా? ఛాలెంజెస్ చెప్తున్నాం మనం అన్ని సైట్స్. ఓకే, ఛాలెంజెస్ వర్క్ పరంగానే, ఫ్యామిలీ వైజ్ 100% సూపర్. ఓకే, బిజినెస్ లోనే అదే కొంచెం మళ్ళీ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్, ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ కాకపోవడం, సన్ మనకు అనుకూలం కానీ పొలిటీషియన్ విన్ అవ్వడం, ఇవన్నీ పనిచేసాయి. అంటే అదే ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అదంతా అయింది. గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి అది స్ట్రగుల్ ఉంది, ఎందుకంటే సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు కదా, అది స్ట్రగుల్. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ముందు మళ్ళీ వస్తుంది అవకాశం. అప్పటిదాకా మెల్లమెల్లగా చేసుకోవాలి అంతే. అంటే ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చే దగ్గర నువ్వు 20 రూపాయలు ఇచ్చి చేయించుకోవాలి కదా కావాలంటే. అది నీ అవసరం, వాడి అవసరం కాదు కదా. తర్వాత ఈ మామూలుగానే పోతా ఉన్నది. ఇప్పుడు ఇయరే కొత్త ప్రోగ్రెస్ తీసుకోబోతాను, ఇంకా తీసుకోలే, చెప్పలేదు. సరే చెప్తాను. బట్ అది ఆ ఛాలెంజ్ తర్వాత మామూలుగానే ఉంది చాటు, అంత మిరాకిల్ లేదు. అర్థమైందా? అవును. ఏం లేదు, వీఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ లానే ఉందన్నమాట. పనిచేసిందా?
ఎట్లా అంతే అనిపించింది? పనిచేసింది. చాలా పనిచేసింది. ఆల్మోస్ట్ చాలా మ్యాచ్ అయింది. ఆ. ఒకటర ఈవెంట్స్ మిస్ అయినా ఇప్పుడు కానీ 10కి అది అంత 2 మార్కులు సిగ్నిఫికెంట్ వచ్చాయా, 3 వచ్చాయా, 8 వచ్చాయా? 9 వేస్తాను నేను. 9 వేసారు, పాస్ చేశారు. పాస్ పాస్. ఓకే, ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి. అయితే ఓకే, ఒకటి రెండు వినిపిస్తోంది చిన్న కదా? చిన్న వినిపిస్తుంది. రికార్డ్ కంటిన్యూ. ఓకే. యా. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఆ. మూన్ దశ జరుగుతూ ఉంది. సో మూను ఎక్స్పెక్టెడ్గా ఇక స్టాగ్నేట్ చేశాడు, అర్థమైందా? మూను ముందు తీసుకుపోనేలే కదా, ఇప్పుడు ముందు పోతుంది చాటు. చెప్తా. ఎంతమంది పిల్లలు? ఒకరే. ఒకరే. పాపనా బాబా? పాప. ఓకే, ఇప్పటికైతే ఒకరే. ప్రస్తుతానికి ఒకరు. అదే ఒకరే. అర్థమైంది. రెట్రోగ్రేషన్ ఉంది కదా, కుంభం యాక్చువల్ గా మెయిల్ చైల్డ్, కానీ రెట్రోగ్రేషన్ ఉన్నది కాబట్టి ఫిమేల్ చైల్డ్ ఇచ్చింది. ఓకే, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఓకే, జెండర్ మేము చెప్పాం కానీ పుట్టాక మేము పోస్ట్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటాం. అంతే. సరే, ఇప్పుడు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, మీరు ఎప్పుడు అంతకుముందు ఏం జాబ్ చేశారు, ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు దీనిలోకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? నేను ఇంతకుముందు యాక్చువల్గా 2016లో మాస్టర్స్కి వెళ్ళాను. ఓకే, మాస్టర్స్ అయిపోయేసరికి ఎండ్ ఆఫ్ 2018 మాస్టర్స్ అయిపోయి జాబ్ లో జాయిన్ అయ్యా. ఏం జాబ్ అది? అక్కడ సివిల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ లో చేసి ఇంకా 1 year తర్వాత నార్మల్ గా క్రిస్మస్ వెకేషన్ కి వచ్చినప్పుడు సరే ఇంకా 22లోనా మీరు? ఆ 21, 22లో మీరు మ్యారేజ్ 20లో మొత్తం అంతా డెసిషన్ తీసుకున్నారు? 20లో తీసుకున్నాను. 20లో వచ్చేసాను. 20లో వచ్చేసారు. సో 20లోనే డిసైడ్ అయ్యారు? అంతే 20లో డిసైడ్ అయ్యి వచ్చేసాను. ఓకే, 2019 ఎండ్ లో డిసైడ్ అయ్యాను. ఓకే, క్రిస్మస్ అప్పుడు. తర్వాత వచ్చేసి కరెక్ట్ కోవిడ్ ముందు వచ్చేసి కోవిడ్ ఇదంతా చూసుకొని పెళ్లి చూసుకొని అంతే. ఇదంతా. కరెక్ట్, ఎగ్జాక్ట్. ఇది సైడ్ ఫ్యామిలీ సైడ్ ప్రోగ్రెస్ అయింది కానీ వర్క్ సైడ్ ఏమి మూవ్మెంట్ రాలేదు ఇప్పటి వరకు. యాక్చువల్ గా అంటే నేను పర్ఫామ్ చేశాను, ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేసా, సాటిస్ఫాక్షన్ వచ్చింది అన్నట్టుగా రాలేదు. ఇప్పుడు కొత్త పర్మిషన్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఏమైనా వచ్చాయా? లేదు. ఓకే, రైట్. ఇప్పుడు యాక్చువల్ గా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఎప్పుడైనా వక్రించచ్చు, తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఉన్నాడు. ఎప్పుడు వక్రిస్తాడో చూద్దాం. ఓకే, సో లక్కీగా 7 degrees వక్రించలేదు, 12 దగ్గర వక్రిస్తున్నాడు. సో చూద్దాం, లాగుతున్నాడు. సో మ్యాటర్ ఏంటంటే దిస్ ఇయర్ ఈజ్ డెఫినెట్లీ గ్రేట్ ఇయర్. ఇప్పుడు మార్స్ దశ జరుగుతూ ఉంది. మార్స్ స్టార్ లో ఎవరున్నారు? ఒక వీనస్ ఉన్నాడు, వదిలేస్తే మార్స్ స్టార్ లో రాహు ద్వితీయంలో ఉన్నాడు, అవునా? సో అది గురు రాహుల పరివర్తన అదంతా ఉంది, బట్ స్టిల్ ఇట్ విల్ గివ్ గ్రేట్ రిజల్ట్స్. ఏం అసలు భయపడేది ఏం లేదు. అంటే 3-7 కదా, బిజినెస్ వీటన్నిటికీ కూడా సూపర్ డూపర్ అనమాట. కాబట్టి మంచిగానే పనిచేస్తుంది. ఫుడ్ అన్నారు కదా, ఫుడ్ హోటల్ అవన్నీ కూడా చేసుకోవచ్చు, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే లైక్ రూమ్స్ లాగా ప్లాన్ చేశారు కదా, కట్టుకోండి, బాగానే ఉంటుంది. బట్ నేను చెప్పానని కట్టుకోకండి, మీరు కట్టుకునేది మీరు కట్టుకోండి. నాదైతే ఓకే, కానీ చిన్న చిన్న అబ్స్టకల్స్ కానీ, బట్ యూ కున్ ఏబుల్ టు ఆ 8th house కారణంగా చిన్న చిన్న ట్విస్టులు ఉన్నా కానీ సక్సెస్ఫుల్ గా మీరు చేసుకోగలుగుతారని నమ్మకున్నారు. ఓకే, బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ఓకే, సో కంటిన్యూ. అంటే మంచి ఆస్పెక్ట్ లిఫ్ట్ చేస్తుంది, మార్స్ యోగిస్తుంది. ఓకే, పాపి కన్యా లగ్నానికి, బట్ స్టిల్ ఇట్ విల్ గివ్. అదే డౌట్, తృతీయ అష్టమాధిపతి కదా, దశమంలో ఉండి ఏం చేస్తాడు? లేదు, దాని స్టార్ లో ద్వితీయంలో ఉన్నాడు కదా. మార్స్ స్టార్ లో గ్రహాలు లేవు కదా, అంటే వీనస్ ని కన్సిడర్ చేయం కదా. మార్స్ స్టార్ లో రాహు ద్వితీయంలోనే ఉన్నాడు కదా. ఓకే, సో ద్వితీయ భావ ఫలితాలు రావాలి కదా మరి. అక్కడ గురు చతుర్థాధిపతి కదా, కాబట్టి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నారు కాబట్టి. కానీ సన్ స్క్వేర్ మార్స్ జరుగుతుంది కాబట్టి గొడవలు, ఇష్యూస్, కట్టేటప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళు ఎట్లా పైనుంచి కిందకు వస్తున్నారో, ఎట్లా వస్తున్నారో, జాగ్రత్త, ప్రమాదాలు జరగకండి. అది చూసుకోవాలి. సన్ స్క్వేర్ మార్స్ కదా, ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది కాబట్టి. అయితే యాక్చువల్ గా ఇప్పుడు వరకు అన్ని జరిగిన దశల్లో అన్నిట్లో ఏదో ఒక రకంగా 8th house ఇన్ఫ్లుయెన్స్ ఉంటా ఉంది. అవును, మరి 8th లో అసలు మీకు 8th తోనే వస్తూ ఉంటుంది అనమాట, ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కువ వస్తుంది కాబట్టి దాంతో పాటు చెట్టు పెద్దగా అయ్యే కొద్దీ గాలి కూడా పెద్దగా అవుతుంది, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మరి రాకుండా ఎట్లా ఉంటాయి చెప్పండి? అదే ఇస్తున్నప్పుడు అది సమస్య. సరే, చలో లాగేద్దాం. తర్వాత ఏం లేదు, ఆల్ గోయింగ్ వెల్. ఓకే, సో ఆస్పెక్ట్ లేనప్పుడు ఆపేదేం లేదు, కంటిన్యూ. మెర్క్యూరీ మంచిగా పోతున్నాడు. రాహు దశ, రాహు స్టార్ లో ఎవరున్నారు? 2 గ్రహాలున్నాయి కదా. రాహు స్టార్ లో పరివర్తన వీనసే కదా, లగ్నానికి కనెక్టెడ్, అది కూడా బాగానే ఉంది కదా. సో మీకు బేసికలీ 2 విల్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ అండి. ఎందుకంటే కుజరాహులు యోగించాయంటే విల్ బి సక్సెస్ఫుల్, అసలు మీరు భయపడిన అవసరం లేదు. ఓకే,
ఓకే. 38లో ఆ రాహు గురు పరివర్తన ఉంది కాబట్టి రాహులో గురువులో మళ్ళీ అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని బట్టి ఫ్యామిలీ హెల్త్ అట్లాంటివన్నీ చెప్తా ఉంటాం. ఓకే, ఓకే. ఓకే. వేరే ఆస్పెక్ట్స్ ఏం లేదు, మంచిగానే ఉన్నాయి. ఓకే, ఆ మెర్క్యూరీ రెట్రో అయినప్పుడు కొంచెం స్లో అయింది, రాహుల గురు దగ్గర నుంచి కొంచెం స్లో అయింది, బ్యాలెన్స్ ఓకే. చేయాలి. ఓకే, ఆ వీనస్ ఓకే. కూడా రెట్రో అయ్యాడు మీకు. ఓకే, సరే ఓకే. అయితే అయ్యాడు, క్యాన్సిలేషన్ వచ్చింది, వచ్చిన హ్మ్. ఇప్పుడు తలనొప్పి. సో బేసికలీ మార్స్ యోగిస్తాడండి, రాహు సరిగ్గా పోవట్లేదు. ఓకే, ఓకే. ఓకే. అయితే మార్స్ దశ అంతా ఏలినాటి శని ఉంది కదా అని అదొక డౌట్. ఓకే, సరే ఇప్పుడు ఏమైనా బాగుందా ఎల్నాటి శని లేముందు? ఇప్పుడు ఏలినాటి శని స్టార్ట్ కాదండి, అయిపోయింది. ఎల్నాటి శనికి ముందే మీకు ఏమైనా ఆ, బాగుందా అంటనా? ఏలినాటి శని ముందు నుంచే స్ట్రగుల్స్ ఉన్నాయి. స్ట్రగుల్ ఉన్నాయి కాబట్టి ఏల్నాటి సెట్ వచ్చాక పని జరుగుద్ది. అర్థమైందా? ఓకే. రివర్స్. ఓకే. ఓకే. ఓకే, అప్పుడు ఏం జరగలేదు కదా, అప్పుడు జరగాల్సింది జరగనప్పుడు అప్పుడు ఇక హ్మ్. ఏల్నాటి సైట్ ఏంది, ఏ సైన్ అయితే మనకేంటి చెప్పండి. అంతేనా కదా, చార్ట్లో ఏం అంతే. డిఫైన్ అయ్యేదో అది జరుగుతుంది, అది ఎప్పుడు అనేది ట్రాన్సిట్ కన్ఫర్మ్ చేస్తుంది. అది ఓకే. ఏల్నాటి ఓకే. శని, గురు గోచారం, రాహు గోచారం, ఇవన్నీ కూడా బర్త్ చార్ట్లో హ్మ్. డిఫైన్ అవ్వాలి. మ్యాటర్ ఓకే. ఏంటంటే మీకు మంచి టైం స్టార్ట్ అయింది, మీరు మంచి టైంలో కలిసారని నన్ను అన్నారు కదా, అవును. డెఫినెట్లీ మంచి టైంలో కలిసాను, మంచి టైం చెప్పాను, అయిపోయింది ప్రిడిక్షన్. ఇంకా మీరు అడిగితే చెప్తా. అంటే అదే ఇంకా మిగతా జనరల్ డౌట్స్ అంటే ఇంకా కిడ్ కి ఎలా ఉంటుంది దేనికి? అండ్ ఫ్యూచర్ ఇంకో నెక్స్ట్ కిడ్ కి ఎలా ఉంటుంది, ఆల్ గుడ్ అనా? అది అది ఫీమేల్ చాట్ నుంచి చెప్తావా, మేల్ చాట్ నుంచి చెప్తావా? మీరు మీరు అసలు చెప్పాలి. మమ్మల్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? మా పద్ధతులు, మేము ఆచారాలు తెలుసుకోలేదా మీరు? తెలుసు ఎందుకు మరి చెప్పదు. తెలిసినప్పుడు ఎట్లా అడుగుతారండి చెప్పండి, అదే న్యాయం. ఆ, మా అది వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఊరికి వెళ్ళిద్ది కదా, అప్పుడు స్టార్ట్ చేసింది మిమ్మల్ని ఫాలో అవడం. థ్యాంక్ యూ అండి, అట్లీస్ట్ మీకు ఆ స్పేస్లో బోర్ కొట్టి నేను కంపెనీ ఇచ్చాను అన్నట్టయితే మీకు. ఆవిడ చాలా కంపెనీ ఇచ్చారు. రైట్ రైట్, సరే మరి ఆల్ ది బెస్ట్. స్టాప్ చేయను రికార్డింగ్. ఒక జనరల్ గా బిజినెస్ ఇంకేమన్నా ప్రికాషన్స్ కానీ ఏమన్నా తీసుకోవచ్చు ఒక్కసారి ఏమన్నా చూసి మీకు చెప్తారా? తెలిసినాయి అండి, నేను కొత్తగా, మీరు బిజినెస్ చేస్తున్నారు ఆల్రెడీ, ఇంకా నేను ఏం చెప్తాను చెప్పండి. మీ నాన్నగారిని అడగాలి ఎట్టా రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి, టిపికల్ సిచ్యువేషన్స్ ఎట్టా చేయాలని చెప్పడమే, అంతే, అది చేయడమే. అదే, ఓకే. 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 మీదంతా క్లీన్ గానే ఉంది కదా, దానిలో చెప్పేదానికి ఏముంది చెప్పండి. మీరు ప్రాపర్టీ తీసుకుంటారు, అక్కడ కడతారు, దానికి ఏముంటుంది, దానికి లిటిగేషన్ ఏముంది, తర్వాత లింక్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇట్టనే కదా ల్యాండ్ వెరిఫై చేసుకునేది. తర్వాత కన్స్ట్రక్షన్ లో ఎంత టైం ఫేజ్ లో ఫినిష్ చేస్తారు, ఎప్పుడు ఛాలెంజెస్ వస్తాయి, అట్లా మీరు వర్క్ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేయడం, తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేయడం, బ్యాలెన్స్ చేయడమే కదా అల్టిమేట్లీ కావాలి. అది టైం బాగుంది కాబట్టి కడతారు, అది ఫ్లోలో మీకు ప్రాపర్టీ బిల్డ్ అవుతుంది, అంతే. అయితే చాలా ఫినాన్షియల్ గా లాసెస్ ఉంటాయండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా పెడితే. మోస్ట్ లైక్లీ ఇరుక్కుపోతుంటాయి అన్నమాట. ఇరుక్కుపోతాయనంటే అది మనం చెప్పిన టైంలో ఇరుక్కుపోవాలి కానీ వేరే టైంలో ఇరుక్కుపోకూడదు కదా. ఇప్పుడు ఆల్రెడీ 4-5 ఏళ్ళ నుంచి సరిగ్గా వెళ్ళలేదు కదా. ఇప్పుడు 22 నుంచి ఇప్పుడు 4 ఏళ్ల నుంచి బాలేదు కాబట్టి అది స్క్వేర్ పడింది కరెక్ట్. కదా. సో అవును. స్కోప్ ఆఫ్ కెరియర్ గ్రోత్ దెబ్బతింది. అంతకు ముందు వచ్చిన డబ్బులు అవన్నీ ఉన్న దాంతో మేనేజ్ చేస్తున్నారు, కానీ ఇన్ఫ్లేషన్ ఒకటి అది చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆపర్చునిటీ ముందు పోగపోయే వరకు ఇప్పుడు 10 రూపాయలు దాసామంటే 20 రూపాయలు, అది 10 రూపాయలు ఖర్చు పెడితే 20 రూపాయలు ఖర్చు పెట్టినట్టే, అంతే కదా. అవును. ఇప్పుడు అవును. 1,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకో, మనకి 1,00,000 రూపాయలు ఉమ్. సరిపోతున్నాయి అనుకో. ఒకవేళ ఉమ్. రాకపోతే రావాల్సిన 1,00,000 రాలేదు, ఈ నెల ఖర్చుకే 1,00,000 అయిపోయింది, 2,00,000 అయిందా? అవును. అది సమస్య అనమాట. కరెక్ట్. కరెక్ట్. అవును. రైట్ రైట్ రైట్, ఏం కాదులే, టైం బాగానే ఉంది కాబట్టి డెసిషన్ మేకింగ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ 1-2 సార్లు చెక్ చేస్తూ కీడించి మేలించాలనేదే మీ థీము, అంతే. ఓకే, అదే థీమ్ పట్టుకొని ముందుకు పోవడమే, అంతే. ఓకే. నమ్మకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. గ్రీడ్కి వెళ్ళేటప్పుడు నమ్మద్దు అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం గ్రీడ్కి అవును. వెళ్తున్నాం. సో గ్రీడ్కి వెళ్తున్నప్పుడు రిస్క్ మేనేజ్ చేయాలని అంటే ఫస్ట్ నమ్మకుండా ఆలోచించి వెళ్ళాలి, అంతే. ఓకే. ఓకే. హ్యాపీయా? హ్యాపీ అండి. ఆల్ ఆల్ హ్యాపీ. ఆల్ ది సూపర్. బెస్ట్ అండి.